యా డియర్ స్టూడెంట్స్, కంటిన్యూషన్ ఆఫ్ అవర్ గాస్ జార్డన్ మెథడ్ అమ్మా. గాస్ జార్డన్ మెథడ్ కంటిన్యూషన్ చూస్తున్నాము. గాస్ జార్డన్ మెథడ్ ఒకవేళ మీకు గనక కష్టం అనిపిస్తే, ఇట్లా కూడా చేసినా కూడా మీకు మార్క్స్ పడతాయమ్మా. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు తెలుసు, ఇది రాస్తాము 1 మార్క్ పడిపోతుంది. గాస్ జార్డన్లో ఏం చేస్తామమ్మా, ఏడి అని రాస్తాం కదా. ఏడి అంటే ఏం లేదు, ఏ రాసి మళ్ళీ వర్టికల్గా డి అటాచ్ చేస్తాం. దీనికి ఏని డీని అటాచ్ చేస్తాం. ఓకేనా. చేసిన తర్వాత ఏం చేయాలంటే చెప్తాను చూడండి. చేసిన తర్వాత ఫస్ట్ దీన్ని మీరు క్రామర్స్ మెథడ్ మనకు అందరికి వచ్చింది. కొంచెం క్రామర్స్ మెథడ్ ఈజీ కదా. ఫస్ట్ దీన్ని క్రామర్స్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయండి రఫ్గా. ఓకేనా. క్రామర్స్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయండి. క్రామర్స్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది అప్పుడు, ఆన్సర్ వస్తుంది. డెల్టా వస్తుంది, మీరు డెల్టా 1 వస్తుంది, డెల్టా 2 వస్తుంది, డెల్టా 3 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఏంటిదమ్మా, డెల్టా 1/డెల్టా. వై వాల్యూ వస్తుంది డెల్టా 2/డెల్టా. జెడ్ వాల్యూ వస్తుంది డెల్టా 3/డెల్టా. ఇది క్రామర్స్ మెథడ్ వస్తుంది కదా. ఈ ఆన్సర్లు వస్తాయి మనకు. ఓకే, ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం 0 1 2 వస్తుంది. ఓకే, క్రామర్స్ మెథడ్ చేసినాక మీరు ఏం చేయాలమ్మా అంటే, డియర్ స్టూడెంట్స్ చూడండి, చేసినాక ఇక్కడ ఇది ఎందుకు ఏడీ ఉంది కదా. ఏడీ ఏంటిది, అది ఏడీ ఏంటిదమ్మా, ఏడీ ఏంటిది చూడండి. ఏడీ ఏంటిది, ఇది ఏడీ కదా. అయితే మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ స్టెప్ రాసిల్లు మళ్ళీ ఒక్కసారి రాయండి. అదే రాయండి, నో ప్రాబ్లం. దాన్ని అదే రాయండి. ఓకేనా, అదే రాయండి. రాసిన తర్వాత ఒకవేళ మీకు కొంచెం ఏమైనా ఐడియా ఉంటే ఏదో చేయడానికి ప్రయత్నం చేయండి, 2-3 స్టెప్పులు. కానీ లాస్ట్కి చూడండి అమ్మా, లాస్ట్కి మీరు ఏం చేస్తారు, లాస్ట్కి అంటే ఈ స్టెప్ ఇదైతే ఇక్కడ వరకు ఖచ్చితంగా రాస్తారు. ఇక్కడ ఏడీ అయితే రాస్తారు. దాని తర్వాత మీరు ఏదో 2 స్టెప్పులు రాస్తారు. మీకు వచ్చిన చేయడానికి ప్రయత్నం చేయండి ఏదో ఒకటి. ఓకేనమ్మా. తర్వాత లాస్ట్కి మాత్రం ఇలా ఎండ్ చేయాలి. లాస్ట్కి ఎలా ఎండ్ చేయాలో చెప్పాను నేను. 1 0 0 0 1 0 0 0 1 అని రాస్తారు కదా. మరి క్రామర్స్ మెథడ్ చేసినాం కదా మనం. క్రామర్స్ మెథడ్ ఆన్సర్స్ వచ్చినాయి కదమ్మా. క్రామర్స్ మెథడ్ ద్వారా ఆన్సర్లు వచ్చినాయి మీకు. క్రామర్స్ మెథడ్ ఆన్సర్ వచ్చినాయి కదా. ఆ ఆన్సర్ ఇక్కడ రాయాలి 0 1 2 అని, అంతే. ఈ క్రామర్ మెథడ్ చేసిన తర్వాత ఆన్సర్లు వచ్చినాయి కదా, ఆ ఆన్సర్లు ఇక్కడ లాస్ట్కి రాయాలి. సో ఇది చూస్తాడు మనకు, వెరీ ఇంపార్టెంట్. ఇది చూస్తాడు, తర్వాత ఆన్సర్లు చూస్తాడు. ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అని రాస్తాం. x0 y1 z2. ఇట్లా కూడా మనకు కొంచెం మనకు ఒక 5 మార్కులు అయితే ఈజీగా పడతాయి అమ్మా. 7 పడకపోయినా 5 మార్కులు అయితే ఈజీగా పడతాయి. అంటే గాస్ జార్డన్ నమ్మో నాకు రాదు, నేను చేయలేను అన్న వాళ్ళకి ఇట్లా క్రామర్స్ మెథడ్ కొంచెం పర్ఫెక్ట్గా ఉంటే మాత్రం చేయవచ్చు. ఓకేనమ్మా. సో ఇట్లా మీకైతే గాస్ జార్డన్, ఎందుకంటే గాస్ జార్డన్ కూడా చాలాసార్లు ఎగ్జామ్లలో అడిగిండు. డియర్ స్టూడెంట్స్, గాస్ జార్డన్ కూడా చాలాసార్లు ఎగ్జామ్లలో అడిగింది కాబట్టి ఈ మెథడ్ మనకు తెలియాలి. హోప్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ గాస్ జార్డన్ అబ్బా సార్ ఈ రో 1లోకి వెళ్ళి రో 2 తీసేయడము, ఈ డివిజన్ ఏంటిది, ఈ సబ్ట్రాక్షన్ ఏంటిది, ఇవన్నీ ఏంటి సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది అన్న వాళ్ళకు మినిమంగా ఫస్ట్ ఇది రాస్తే 1 మార్కు. ఓకేనమ్మా, రైట్. తర్వాత పదే ఎందుకు చెప్తున్నానమ్మా అంటే, గాస్ జార్డన్ కూడా ఛాన్సులు అడిగిండు. గాస్ జార్డన్ కూడా అడిగాడు. సో మీకు మినిమంగా మార్క్స్ పడ్డామని చెప్తున్నాను. సో ఇలా రాయడం వల్ల 1 మార్కు. ఏడీ రాయడం వల్ల 1 మార్కు. ఓకేనమ్మా. ఓకే, 1 మార్కు. తర్వాత ఇక్కడ నేనేమన్నా దీని తర్వాత మీకు ఒక 2 స్టెప్పులు రాయండి, ఏదో విధంగా రాయండి. ఇదంతా రాయాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనమ్మా. ఇది ఇక్కడ పక్కా రాయాలి. పక్కా రాసిన తర్వాత మన 2-3 స్టెప్పులు ఏదో చేయడానికి ప్రయత్నం చేయండి, ఏదో రాయండి మ్యాట్రిక్స్. రాసినాక లాస్ట్కి ఎండ్ మాత్రం అంటే ఫస్ట్ దీన్ని క్రామర్స్ మెథడ్ ద్వారా చేస్తారు. క్రామర్ మెథడ్ ద్వారా మనకు ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ క్రామర్ మెథడ్ చేసినాక ఏమొచ్చింది, ఎక్స్ వాల్యూ 1 వచ్చింది, వై వాల్యూ 2 వచ్చింది, జెడ్ వాల్యూ 3 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తాము, అల్టిమేట్గా గాస్ జార్డన్లో ఏం రాస్తామమ్మా, ఈ స్టెప్ రాస్తాం కదా. అల్టిమేట్గా గాస్ జార్డన్ అంతే కదా. గాస్ జార్డన్లో ఏం స్టెప్ రాస్తాం, లాస్ట్ స్టెప్. గాస్ జార్డన్ ఎలా ఎండ్ చేస్తారు, గాస్ జార్డన్ మెథడ్ ద్వారా ఎలా ఎండ్ చేస్తారు మీరు ఎలా ఎండ్ చేస్తారమ్మా, ఇలా కదా. ఓకే, ఏం రాస్తారు మీరు, 1 0 0 0 1 0 0 0 1 అని రాస్తారు కదమ్మా. ఓకేనా, ఏం రాస్తారు. ఓకే, గాస్ జార్డన్ ఎలా ఎండ్ చేస్తారు మీరు, గాస్ జార్డన్ ఎలా ఎండ్ చేస్తారమ్మా, 1 0 0 0 1 0 0 0 1. ఓకే, తర్వాత మీరు క్రామర్ మెథడ్ చేసిన తర్వాత ఏమొచ్చింది, 1 2 3 వచ్చింది కదా. ఇక్కడ రాస్తారు 1 2 3 అంతే. ఇట్లా రాస్తారు 1 2 3 రాసేసి దేర్ఫోర్ x = 1, y = 2, z = 3 అని రాస్తారు అంతే. సో ఇట్లా కూడా మనము చేయవచ్చు. ఇలా చేస్తే మీకు గ్యారంటీ 5 మార్క్స్ అయితే పడతాయి అమ్మా. గ్యారంటీగా మీకు 5 మార్క్స్ అయితే పడతాయి. సో దిస్ ఈజ్ వాట్
దిస్ ఈజ్ వాట్ ఈజ్ అబౌట్ గాస్ జార్డన్ మెథడ్ అమ్మా. సో క్వశ్చన్ నెంబర్ 21లో మనకు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, గాస్ జార్డన్ మెథడ్, క్రామర్స్ మెథడ్ వస్తాయి. కంపల్సరీ ఇదొక మెథడ్ వస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు కూడా మళ్ళీ పెడతాను. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కొన్ని అంటే ఒక క్వశ్చన్ చూసి మనం ఇది చేసాము. ఇది ఇంకా కొన్ని క్వశ్చన్లు కూడా పెడతాను. ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే.